సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం వాగర్థాపివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కల్లినాథేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో గ్రహ స్థితిగతులు ఇలా ఉంటాయి. మొదటగా శుక్రుడు జూలై 6న మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజగ్రహము జూలై 12వ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు. రవి గ్రహము జూలై 16వ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధ గ్రహము 19వ తారీఖు జూలై 19వ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు. రాహు 12వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు. ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరము 2024 జూలై మాసములో కుంభరాశి వారి ఫలితాలు. కుంభరాశిలో వచ్చే నక్షత్రములు ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదములు కుంభరాశిలోకి వస్తారు. ఈ కుంభరాశి వారు జూలై మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్త ఉండకండి. ఆర్థిక పరిస్థితులు సాధారణముగా ఉంటాయి. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడము ప్రయోజనకంగా ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో పని విషయంలో కాస్త నిదానంగా ఉండడం వలన వ్యాపారాలు సాధారణంగా సాగుతూ ఉంటాయి. మరియు పనిపై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. సోమరితనము ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రయోజనములు లభిస్తాయి. ఈ కుంభరాశిలో విద్యార్థులకి మంచి విజయం సాధించవచ్చు. విద్యలో రాణింపు ఉంటుంది. మంచి పేరు తీసుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి శుభ ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగంలో ఉన్నతి స్థితి రావడం, ప్రమోషన్స్ పొందడం, ఆర్థికంగా లాభపడడం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకి మీడియంగా ఉంటుంది. నిదానంగా వీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యము. నూతన వాహనము తీసుకోవచ్చు. ఆర్థికమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయినా విజయం సాధించవచ్చు. అంతిమంగా కష్టపడి విజయం సాధిస్తూ ఉంటారు. కుటుంబ విషయంలో సహా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ప్రీతి, ప్రేమ, అన్యోన్యత, సంతోషము కుటుంబంలో ఉంటుంది. వ్యవసాయదారులకి శుభ ఫలితాలు వీరు పొందవచ్చు. కుంభరాశి వారు సూర్య నమస్కారములు మరియు సూర్య భగవాని ఆరాధన చేయడం చాలా మంచిది. అలాగే ఈ ఒక రాశి వారు అదృష్ట రంగు నీలము. వారు ధరించే బట్టలు ఈ రంగులో వేసుకోవడం, పనిచేయడం కూడా మంచి ఫలితాలు వీరు పొందవచ్చు. శుభం భూయాత్.